రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నేడు హైకోర్టులో దాసోజు శ్రవణ్ సత్యనారాయణల కేసు విచారణ జరగనుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఈ ఎమ్మెల్సీ నామినేట్ను గవర్నర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం. నేడు హైకోర్టులో దాసోజు శ్రవణ్ సత్యనారాయణల కేసు విచారణ జరగనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. అయితే ఈ నామినేట్లను తిరస్కరించింది గవర్నర్. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈరోజు ఈ తీర్పు ఎలా ఉండబోతుంది? ఈ రోజు హైకోర్టులో శ్రవణ్ ఆ తర్వాత సత్యనారాయణల కేసు విచారణకు వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కూర సత్యనారాయణ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. కానీ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఇద్దరు కూడా పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన నేడు విచారణకు రానుంది. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో కేబినెట్ తీర్మానం కూడా చేసింది. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత ఏడాది సెప్టెంబర్ 19న దీన్ని తిరస్కరించారు. అయితే గవర్నర్ పరిధి దాటి వివరించారని, కేబినెట్ కు ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుంది అని చెప్పి పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దీనిపైన వారు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తారు. ఈ రోజు దీనిపైన వాద ప్రతివాదనలు కూడా ఉంటాయి. ఈ వాదనలు జరిగిన తర్వాత కోర్టు దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ కృష్ణ.